నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24 తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు కర్నూలు శివార్లోని చిన్న టేకూరు సమీపంలో ఉల్లిందకొండ క్రాస్ రోడ్ వద్ద మంటలో దగ్ధమైంది. ప్రమాద వివరాలు బస్సు ప్రమాదాన్ని పరిశీలిస్తున్న జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎన్ సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగలయ్య తదితరులు ఉన్నారు. చాలా మంది ప్రయాణికులు హైదరాబాద్ ఏరియా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇంజరీ అయినటువంటి పర్సన్స్కి ట్రీట్మెంట్ కానీ ఒకవేళ డిసీజ్డ్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి డీటెయిల్స్ ఫర్నిష్ చేయడం కానీ అన్ని రకాలైనటువంటి సహాయ చర్యలు చేపడుతున్నాం. దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. బంధువులకు కానీ వాళ్ళ శ్రేయోభిలాషులకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున అన్ని డీటెయిల్స్ ఫర్నిష్ చేసి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియదు. సిబ్బంది, హెల్త్ సిబ్బంది అందరూ ఉన్నారు. ఒకటి టీం ఇక్కడ లొకేషన్లో ఉంది, ఇంకొక టీం మనకి హాస్పిటల్లో ఉన్నారు. మనం కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేస్తున్నాము. హైదరాబాద్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంది, మన గద్వాలో ఒక కంట్రోల్ రూమ్ కర్నూలు కలెక్టరేట్ నుంచి కూడా ఇచ్చినారు. ఇప్పుడు అబ్బాయి ఉన్న కర్నూలు ఎస్పీ గారు వాళ్ళని ఇంటిమేట్ చేస్తున్నారు. ఎవరు మనకి కాంటాక్ట్ చేశారో వాళ్ళని కర్నూలు హాస్పిటల్లో సపరేట్ వాళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ అంబులెన్స్ కూడా హైదరాబాద్ నుంచి కర్నూలు అంబులెన్స్ ఎవరు మనకి చనిపోయి ఉండి వాళ్ళ ఫ్యామిలీకి తీసుకెళ్ళాలంటే వాళ్ళందరికీ కూడా మనం ఒక్కొక్క సపరేట్ అంబులెన్స్ ఇస్తున్నాం. ప్రైమరీగా ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఎంతమంది చనిపోయినారని మనం చెప్పలేము. అది కర్నూలు ఎస్పీ గారు, కర్నూలు కలెక్టర్ గారు చెప్తారు. సర్వైవ్డ్ అయితే 23 మంది అంటున్నారు. సర్వైవ్ తీసుకుంటాం మనకు దొరికింది. ఎస్పీ గారు ఇంకా ఎంతమంది చనిపోయినారనేది ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం కాలనీ ఆచారంలో దారుణం చోటు చేసుకుంది. తాటి రామారావు అనే వ్యక్తి తన భార్య గోవర్షిని మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొనిపై తనచు భర్తతో గొడవ పడుతోంది. ఎన్నోసార్లు పెద్ద మనుషుల సమక్షాన సర్ది చెప్పడం జరిగింది. వారికి 3 సంతానం ఉన్నప్పటికీ సర్దుకుపోయే సమయం లేక శుక్రవారం తెల్లవారుజామున నిద్రించే సమయంలో భర్త రామారావు గొడ్డలతో భార్య తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. అనంతరం రామారావు అనే వ్యక్తి పారిపోయాడని గోవర్షిని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించామని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిఐ గారు అన్నారు. ఏం పేరమ్మ? నీ పేరు ఏం పేరు? ఇటుది వినయ్. ఏం పేరు మీ పేరు? ఇల్లు మీదేనా? ఇదెవరిది? అదెవరు? బండ నాగే అవుతుంది. చెందిన తాటి రామారావు, గోవర్షిని ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళకు 3 పిల్లలు ఉన్నారు. గత 1 సంవత్సర కాలంగా గోవర్షిని ఇదే గ్రామానికి చెందిన అఖిల్ అనే అబ్బాయితోని సన్నిహితంగా ఉంటూ అతనితో ఒకసారి విజయవాడ వెళ్ళి రావడం జరిగింది. ఈ విషయంలో ఇక్కడ కులంలో పంచాయతీ జరిగింది. అయినా కానీ ఆమె వినకుండా తను అఖిల్తోనే ఉంటానని చెప్పి 6 నెలల క్రితము అఖిల్తో కలిసి వెళ్ళిపోయి 6 నెలలుగా సత్తుపల్లి దగ్గర వాళ్ళిద్దరు ఒక రూమ్ తీసుకొని ఉంటా ఉన్నారు. అయితే ఈమె ఆళ్ళపల్లి దగ్గర ఉన్న ఒక కస్తూర్బా స్కూల్లో చదువుతున్న వాళ్ళ అమ్మాయిని చూడడానికి మొన్న మధ్యాహ్నం వెళ్తే ఈ విషయం తెలిసి ఆమె భర్త రామారావు అక్కడికి వెళ్ళి అక్కడ ఈ అఖిల్ అనే పిల్లవాడిని కొట్టి అతను బండి తీసుకొని వాళ్ళ భార్యను అదే బండి మీద ఎక్కించుకొని ఇక్కడికి ఇంటికి తీసుకురావడం జరిగింది. తర్వాత నిన్న మార్నింగ్ నుంచి అతను వాళ్ళ భార్యను ఇది మళ్ళీ కలిసి ఉందామని చెప్పి జామున అతను గొడ్డలతో ఆమెను తలపైన కొట్టి చంపి పారిపోవడం జరిగింది. ఈ విషయం పైన ఏన్కూర్ పోలీస్ స్టేషన్లో అతని పైన హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. పంచనామా అనంతరం శవాన్ని పోస్ట్ మార్టం చేయించి బంధువులకు అప్పగించడం జరుగుతుంది.
గంగానగర్లో నివాసం ఉంటున్న మమతాగిరి సతీష్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన కళాకారులు చేతి కొందికి వచ్చిన చెట్టంత కొడుకును కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ అభాగ్య కుటుంబానికి ఆపన్న హస్తం అందించడానికి ముందుకొచ్చారు. గోదావరికని కాకతీయ నగర్కు చెందిన సిరిపురం శ్రీనివాస్ మమతా దంపతులు కుమారుడు గత సంవత్సరం రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన తమ సిరిపురం వంశీ స్మారకార్థం సంవత్సరికమందుకు మా వంతు సాయం ఆ చేతన స్థితిలో ఉన్న స్థానిక గంగానగర్కు చెందిన మమతాగిరి సతీష్ కుటుంబానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను శ్రీనివాస్ మమతా దంపతులు శుక్రవారం అందజేశారు. సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ పుట్టెడు దుఃఖంలో కూడా కుమారుడి ఆదిలో ఇతరులకు సహాయపడడం అభినందించదగిన విషయమన్నారు. ఈ నిస్సహాయ కుటుంబానికి సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో సతీష్ తల్లి శోభమ్మ, భార్య ఉమ్మతో పాటు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, వాణి కళాకారులు, మేజిక్ రాజా తదితరులు పాల్గొన్నారు. కళాకారుడైనటువంటి సిరిపురం శ్రీనివాస్ తమ్ముడు శ్రీనివాస్ మమత దంపతుల కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. గత సంవత్సరం 1-2 రోజులైతే ఒక కొత్త ఉద్యోగంలో విధులు నిర్వహించాల్సినటువంటి పరిస్థితిలో అంతకంటే ముందు రోజే జరిగినటువంటి ఒక ప్రమాదంలో అర్ధాంతరంగా అసూలు బాసి అందరినీ విడిచి వెళ్ళిపోయాడు. సిరిపురం వంశీ శ్రీనివాస థియేటర్ దగ్గరనే, మన గోదావరికని శ్రీనివాస థియేటర్ దగ్గరనే వాళ్ళ ఇల్లు. సిరిపురం శ్రీనివాస్ మమత దంపతుల యొక్క పెద్ద కుమారుడు. ఆ వంశీ యొక్క ప్రథమ వర్ధంతి ఈరోజు. ఇంతటి విషాదంలోనూ కూడా, అంటే చేతికి అంది వచ్చిన ఒక చెట్టంత కొడుకును కోల్పోయిన విషాద సందర్భంలోనూ తమ కుమారుణ్ణి స్మరించుకుంటూ ఎవరికైనా నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి ఏదో కొంత సహాయం చేయాలి నా కొడుకు పేరుపై స్మారకంగా అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తమ్ముడు సీను మమత దంపతులు. ఆ సందర్భంగానే ఈరోజు మనం ఇక్కడ గంగానగర్లోని మమతగిరి సతీష్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మమతగిరి సతీష్, వారి యొక్క భార్య ఉమ, అమ్మగారు శోభమ్మ, వీళ్ళకిద్దరు ఆడపిల్లలు. లారీ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సతీష్ ఒకనొక సందర్భంలో లారీకి వచ్చినటువంటి ఒక చిన్న రిపేర్ను చేస్తున్న క్రమంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు ప్రమాదం బారిన పడి పూర్తిగా బెడ్సిక్ కావడం జరిగింది. అచేతనమైనటువంటి, అంటే పనులు చేసుకోలేని పరిస్థితికి ప్రమాదకరంగా నెట్టివేయబడ్డాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి, అంటే నేను తమ్ముడు సీను, నేను చంద్రపాలన కలిసినప్పుడు ఇట్లా ఒకరికి హెల్ప్ చేయాలి, నేను ఇంతకుముందు నా దృష్టికి వచ్చిందన్న, వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో కాస్త కనుక్కొని మనం తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని తనకై తానే స్వచ్ఛందంగా నిన్న మమ్మల్ని అడిగిన సందర్భంలో కూడా మేము ఎంక్వైరీ చేయగా మన మిత్ర కళాకారులు గోడకుంట వెంకటరాజు గారు వాళ్ళ ఇంట్లోనే, ఇంటి దగ్గరే అని తెలిసి ఈరోజు ఈ కుటుంబానికి కొంతమేర, అంటే ఇచ్చింది తక్కువ ఎక్కువ అని కాదు, ఒక మంచి మనసుతోని చిన్న కుటుంబానికి సరిపడా కనీసం ఒక నెల రోజులు అటు ఇటుగా అవసరమైనటువంటి కొత్త సామాగ్రిని, వంట సరుకును అందించాలనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు సిరిపురం శ్రీనివాస్ మమత దంపతులు. ఆ సందర్భంగా వాటిని ఈ కుటుంబానికి అందించడం కోసం వారి కుటుంబ సభ్యురాలైనటువంటి వాణి, అట్లాగే కళాకారులు, మిత్ర కళాకారులు అయినటువంటి నగర్ కాసిపాక రాజమౌళి గారు, బి వెంకటరాజన్ గారు, అట్లాగే వెంకటలక్ష్మి గారు, వాసు గారు, వీరక లక్ష్మణ్ గారు, చంద్రపాల్ గారు, మేము వీరితో పాటుగా కలిసి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మమతగిరి సతీష్ కూడా కోలుకోవాలని సిరిపురం దంపతుల పక్షాన, మా కళాకారుల పక్షాన కూడా ఆశిస్తూ ఉన్నాం. ఈ ప్రపంచం లోపల అంటే అప్పుడప్పుడు కొన్ని అనుకోని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, వాటిని ఎవరూ కాదనలేము. అటువంటిది ఏదో ఆ క్షణం రావాలని, తిరిగి మమతగిరి సతీష్ కోలుకొని తన కుటుంబ సభ్యులతో కూడా హాయిగా గడపాలని ఆ భగవంతుడిని
శ్రీనివాస్ దంపతుల పక్షాన మా కళాకారుల పక్షాన కూడా భగవంతుణ్ణి కోరుకుంటూ ఒక మంచి నిర్ణయం, అంటే కొడుకు స్మారకంగా కూడా ఒక పేద వ్యక్తికి, ఆ కుటుంబానికి ఒక నెల రోజులకు సరిపడా మనం ఎంతో కొంత ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్న శ్రీనివాస దంపతులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. సిరిపురం వంశీ ప్రథమ వర్ధంతి సందర్భంగా తమ్ముడు సిరిపురం శ్రీనివాసు వారి యొక్క ప్రథమ పుత్రుని వర్ధంతి సందర్భంగా మా కృషి కల్చరల్ ఆర్ట్స్ సభ్యుడు అందరం కృషి కల్చరల్ ఆర్ట్స్ కళాకారులము మరియు మ్యాజిక్ రాజా అన్న గారు, చంద్రపాల్ గారు, మాధవ్ గారు అందరి సమక్షంలో ఏదైతే గంగానగర్లో డ్రైవర్గా ఉంటూ తన విధులు నిర్వహించే క్రమం లోపల అనుకోని ప్రమాదానికి గురై పూర్తిగా అచేతనంగా పడి ఉన్న ఆ వ్యక్తికి కొడుకు స్మారకార్థంగా వారికి కొన్ని నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది. అలాగే సిరిపురం వంశీ ఆత్మకు శాంతి చేకూరి తమ్ముని కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించి దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ, ఎవరైతే సంతోష్ ఉన్నాడో మమతగిరి సంతోష్, ఆయన కూడా మిరాకిల్ జరిగి ఆయన కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సిరిపురం వంశీ ప్రథమ సంవత్సరికం సందర్భంగా సిరిపురం శ్రీనివాసు, మమత వీరిద్దరు దంపతులు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఒక నెల సరుకులు మమతగిరి సతీష్ ఉమ్మలకు అందించారు. అతను సతీష్ వృత్తిరీత్యా డ్రైవర్గా వర్క్ చేస్తుండేవాడు. అనుకోని సమయంలో, అనుకోని సందర్భంలో ఒక యాక్సిడెంటల్గా అతను సిక్ అయినాడు. అతను నిల్చోలేడు, నడవలేడు, పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. దాన్ని ఉద్దేశించి తమ్ముడు సెల్లల్లో వాట్సాప్లో చూసి స్పందించి వాళ్ళ అబ్బాయి మొదటి సంవత్సరికం రోజున తను కూడా ఒక నిర్ణయం తీసుకొని మా అబ్బాయి పేరు మీద ఎంతో కొంత సాయం చేస్తానని వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనుకొని వంశీ పేరు మీద ఒక నెల రసాన్ని అందించినారు. వాళ్లకు ఆ దేవుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటూ, దాతలు ఎవరైనా ఉంటే ఆ యొక్క సతీష్ కుటుంబాన్ని చూసి, ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు, వారికి తోచిన సహాయం స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కల్చరల్ ఆర్ట్స్ సంస్థలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తోచిన విధంగా సాయం చేయాలని సతీష్ వాళ్ళకు కోరుకుంటూ, నిరీక్షణ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈ యొక్క సిరిపురం వంశీ గారి పేరు మీద ఇచ్చిన సరుకులను వారు కూడా సంతోషించినారు. దాతలు ఇంకొంతమంది ముందుకొచ్చి వారికి సాయం చేయాలని కోరుకుంటున్నారు. సేవా కార్యంలో ఆప్యాయత విరాజిల్లిందని
ఆత్మీయత వికసించిందని యూట్యూబ్ నటి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫేమ్ వర్షిని వరుమని అన్నారు. ఆదిలాబాద్కు చెందిన బోయినపల్లి కిరణ్ కుమార్ వీణ ముద్దుల కూతురు విద్మహి మొదటి పుట్టినరోజు. గోదావరికి చెందిన విద్మహి తాతయ్య అమ్మమ్మ వర్మని వాణి వేణుమాధవ్ తమ మనవరాలని అపూర్వ కానుకనిచ్చారు. మహత్కార్యం చేపట్టారు. జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ప్రశాంత్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను వర్షిని చేతుల మీదుగా అందించారు. సందర్భంగా సేవా కార్యాన్ని అభినందించారు. ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ శ్యామల, విద్యా కమిటీ చైర్మన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చూడండి అందరూ అసలు వాళ్ళే మమ్మీ వస్తే మమ్మీ వాయిస్ ఇవ్వాలండి. అందరు చూడండి అందరు లైన్ లో నిల్చోండి. ఇట్లా మేడం మేడం ఈ మేడం బ్యాగ్ ఏది నీ బ్యాగ్ ఏది ఈ బుక్ ఆ బుక్ పక్కన పెట్టి బ్యాగ్ ఫోటో కూడా వీడియో ఒకసారి ఇట్లా తిప్పి ఇట్లా అప్పట్లో కూడా అన్నారు పేరెంట్స్ కూడా అంత ఎడ్యుకేటెడ్ కూడా రాదు ఇక్కడ కడిగారు లాస్ట్ ఇయర్ మేమే నోట్బుక్ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ముఖ్యంగా మన ప్రాంతం యొక్క కీర్తిని ప్రఖ్యాతిని తన ప్రతిభ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తూ తెలుగు రాష్ట్రాలుగా భారతదేశంలో ప్రదర్శిస్తూ యూట్యూబ్ నటిగా జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో తన నటనను చూపిస్తూ ప్రతిభను పొందుతున్నటువంటి ప్రశంసను పొందుతున్నటువంటి మా కార్యక్రమం ముఖ్య అతిథి మన వర్షినికి స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక గొప్ప దినం, మహత్తరమైన దినం. మరి సాధారణంగా ఒక సేవా కార్యక్రమం చేపట్టాలంటే సందర్భాన్ని మనం ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి మన వర్షిని ఒక మంచి గొప్ప గుణం ఉంది వర్షిని కుటుంబంలో. తమ కుటుంబంలో ఆయన బర్త్డే జరిగినా మ్యారేజ్ డే జరిగినా తప్పకుండా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి. ఎవరైతే కష్టాల్లో ఉంటారో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు చేయితనివ్వాలి. ఆ చేయిత అనేది ప్రతి వాళ్ళకు స్ఫూర్తి కావాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ తాము చేపట్టేటువంటి కార్యక్రమాలను వాళ్ళు కూడా చేపట్టి సమాజంలో మంచి నెలకొల్పాలన్నటువంటి ఆలోచన మరి వర్షిని వాళ్ళ నాన్నకు కానీ మరి అమ్మకు కానీ వాళ్ళ సంబంధించినటువంటి సిస్టర్స్ కానీ అందరికీ రావడం అనేది చాలా గొప్ప విషయం. మరి అందులో భాగంగా ఈరోజు మరి వర్షిని యొక్క అక్క వీణాశ్రీ అలాగే కిరణ్ కుమార్ ముద్దుల కూతురు విద్మహి పుట్టినరోజు ఈరోజు మొదటి పుట్టినరోజు. మరి విద్మహికి ఒక మంచి ఆశీస్సులు ఉండాలి, ఆమె గమనం కానీ ఆమె భవిష్యత్తు కానీ ఒక మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ తాత అమ్మమ్మ మరి వేణుగారు అలాగే వాణి గారు మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా వర్షిని ముఖ్య అతిథిగా రావడం చాలా గొప్ప విషయం. తన అక్క కూతురికి ఆశీస్సులు ఈ రూపంలో సేవా రూపంలో ఇవ్వాలి అని ఆమె రావడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి చిన్నారులు మనం రాగానే బ్యాగులు చూస్తున్నారు, వాళ్ళ కళ్ళల్లో ఒకలాంటి ఆనందం కనిపిస్తుంది. ఆనందం విద్మహికి ఒక మంచి ఆశీస్సులు ఉండాలి, ఆమె భవిష్యత్తు కూడా బాగుండాలనేటువంటి ఆలోచన చిన్న పిల్లల్లో ఉంది. మరి బర్త్డే అనగానే చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు. మరి అట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వీళ్లకు ఈ కుటుంబానికి మనం తప్పకుండా ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా అభినందన తెలియజేద్దాం. విద్మహికి కూడా మన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. మరి సందర్భంగా మాకు ఒక మంచి చక్కటి అవకాశాన్ని అంటే ఇంత మంచి పాఠశాలలో సాధారణంగా ఈ పాఠశాల ఉన్నదని నాకు తెలుసు, కానీ అప్పుడు తక్కువ సంఖ్య ఉండే, 2-3 ఉండే అన్నట్టు తెలిసింది. కానీ ఈరోజు ఇంత మంచి ఫస్ట్ కార్యక్రమం మాది మా జ్యోతిగాంధీ ఫౌండేషన్ పక్షాన మరి వర్షిని ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ మేడం గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా దయానంద్ గాంధీ గారు మాకు ఈ సేవ ద్వారా వర్షిని వాళ్ళ అక్క కూతురు విద్మహి మొదటి పుట్టినరోజు సందర్భంగా మా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎంపీపీఎస్ అంబేద్కర్ నగర్ పాఠశాల విద్యార్థులకి బ్యాగులు, నోట్బుక్స్, కంపాక్స్లు ఇవ్వడం అనేది మేము చాలా సంతోషిస్తున్నాం. మా పిల్లలు కూడా చాలా పేద విద్యార్థులు, వాళ్ళు బ్యాగులు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దాదాపు లాస్ట్ ఇయర్లో మేమే పెట్టాము. ఇప్పుడు ఈ సారు దయానంద్ గారు మొదటగా మా స్కూల్కి ఈ సేవ ద్వారా మాకు అందిస్తున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వర్షిని గారికి కూడా ధన్యవాదాలు. విద్మహికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా పిల్లలందరి తరఫున తెలియజేస్తున్నాను. మీరందరూ ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.